దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనం తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనమును మనము చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియా దేవుని సంగమా, చదివిన వాక్య భాగము నుండి దేవుడు మనతో మాట్లాడనైనటువంటి ప్రతి మాటను మనము శ్రద్ధగా విందాం. శ్రద్ధగా మన యొక్క హృదయములను ఆయన తట్టు తిప్పవలసిన వారిగా ఉన్నామని ప్రేమతో మీకు తెలియచేస్తూ, మనకు తెలిసిన వాక్య భాగమే. ఎన్నో మారులు ఈ యొక్క వాక్యాన్ని మనము విన్నాం. మనకు సండే స్కూల్ స్టేజ్ నుంచి కూడా మనకు ఇక జక్కయ్య కొరకు మనము అనేక మార్లు విన్నాం. అయినా దేవుడు ఎందుకు ఈరోజు మనతో మాట్లాడడానికి ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏమి మార్చుకోవాలో లేక వేటిని మనం సరి చేసుకోవాలో దేవుడు మనతో మాట్లాడడానికి జక్కయ్యని మన ముందు ఉంచినట్లుగా అనిపిస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని సంగమ, మన దేవుడు ఎటువంటి వాడంటే ఆయన మనల్ని పిలిచేటువంటి దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన పిలిచే దేవుడు. మనము ఆది కాండములో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా తోటలో దేవుడు ఆదాముని ఏం చేశాడండి? పిలిచాడు. ఆదామా, నీవెక్కడా, లేక నువ్వు ఎక్కడ ఉన్నావు అని దేవుడు ఆదాముని పిలిచినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మన దేవుడు మనను పిలవడమే కాదు కానీ పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు అని మనము పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మార్లు ఎరిగి ఉన్నాం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ఆనాడు ఆదామునే కాదు, జక్కయ్యనే కాదు, కానీ నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తానంటే పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు అని మనకు పరిశుద్ధ గ్రంథంలో మనము ఎరుగుతాం. ఆయన సజీవుడు, జీవము కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి దేవుడు ఈరోజు మనలను పిలుస్తున్నాడు. ఆనాడు జక్కయ్యని కూడా పిలిచాడు. ఆ యొక్క జక్కయ్యని పిలవడంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ మాటలు ఈరోజు మనకు కూడా వర్తిస్తాయి. జక్కయ్యని ఏ ఉద్దేశంతో పిలిచాడో, ఎందుకు పిలిచాడో ఈరోజు ఆ మాటలు మనకు వర్తిస్తాయి అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమ, జక్కయ్యని ఆయన ప్రత్యక్షంగా చూడలేదు. చూశాడండి? జక్కయ్యని ఫస్ట్ ప్రత్యక్షంగా చూడలేదు. కానీ జక్కయ్య ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు వారికి తెలుసు. ఆయన ప్రత్యేకంగా చూడకపోవచ్చు గాక, కానీ మరి యేసుక్రీస్తు వారికి జక్కయ్య తెలుసు. అంతకుముందు ఎప్పుడూ కూడా జక్కయ్య యేసుక్రీస్తు వారిని కలుసుకోలేదు, యేసుక్రీస్తు వారు జక్కయ్యని కూడా కలుసుకోలేదు. కానీ జక్కయ్య ఇంటికి వెళ్ళాలని యేసుక్రీస్తు వారిలో ప్రేరణ వచ్చింది. ఎవరింటికి వెళ్ళాలని? జక్కయ్య ఇంటికి వెళ్ళాలని. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో 2వ అధ్యాయము 24వ వచనములో ఈ మాటను చూద్దాం. అయితే యేసు, చూడండి, యేసుక్రీస్తు వారు అందరినీ ఎరిగినవాడు.
అలాగే మొదటి అధ్యాయములో కూడా ఈ మాటను మనము చూడగలుగుతున్నాం. 48వ వచనములో, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగుగా, యేసు, పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని అతనితో చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఎవరో తెలిసిన అందరూ తెలుసు. ఆ మొదటి అధ్యాయం 48వ వచనంలోను, 2వ అధ్యాయము 24వ వచనంలోను మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని సంగమా, అక్కడ యేసుక్రీస్తు వారికి అందరూ తెలుసు. అయితే యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న వారు మాత్రము కొందరే. ఆనాడు కొందరే, ఈనాడు కూడా కొందరే. కానీ యేసుక్రీస్తు వారికి అందరూ తెలుసు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ యొక్క జక్కయ్యని కలవాలని తన యొక్క హృదయములో ఏమొచ్చింది చెప్పండి? ప్రేరణ వచ్చింది. మీకు మరొక మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో కూడా ఆ మాటను మనం చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అనంటే, ఆ యొక్క మార్గములో ఒక స్త్రీ ఆయనకు తారసపడబోతా ఉంది. ఆమెను మార్చడానికి, ఆమె బ్రతుకును సరిచేయడానికి దేవుడు ఆ మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. మనము చదివిన లూకాసు సువార్త 19వ అధ్యాయంలో కూడా ఆ మొదటి వచనాన్ని మనము చదివితే, ప్రియమైన వాళ్ళరా, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండేనటువంటి మాట. ఆయన ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు, ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ అందులో ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, అక్కడ జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తిని, తన యొక్క జీవితాన్ని, తన యొక్క బ్రతుకును, తన యొక్క కుటుంబాన్ని మార్చడానికి దేవుడు ఆ యొక్క మార్గములో వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. జక్కయ్యని యేసుక్రీస్తు వారు పిలిచినటువంటి పిలుపుల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ఒక్క వచనమును మనం ఆధారం చేసుకుంటే 5 రకాలైనటువంటి పిలుపులు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనము చదివిన ఆ యొక్క 5వ వచనములో ఆ వచనాన్ని మనము బాగా ధ్యానం చేస్తే, ప్రియమైన దేవుని సంగమా, ఒక 5 విషయాలు ఆ వచనములో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, జక్కయ్యని పిలిచిన పిలుపునటువంటి మొట్టమొదటి ఆ ప్రత్యేకత ఏమిటయ్యా అనంటే, అది కృపతో కూడిన పిలుపు. ఏ పిలుపు అండి అది? కృపతో కూడిన పిలుపు. అదే కదని అన్నాడు, జక్కయ్య త్వరగా దిగుము అనేటువంటి ఆ ఒక్క మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆ మాటల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో తెలుసా? అది కృపతో కూడినటువంటి పిలుపు. ఈ కృప ఎవరికి అనంటే, అర్హత లేని వారికి కృప. మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, జక్కయ్యకి ఏ అర్హత ఉంది? లేదు. ఆయన ఎవరు అనంటే, మనం ఆ కింద వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకులు ఏమన్నారండి? జక్కయ్యని మంచివాడని అన్నారా? లేదు. ఏమన్నారండి? పాపి అయిన మనుషుని యొద్దకే వెళ్ళాడేటి యేసుక్రీస్తు వారు అని అన్నారు. అంటే జక్కయ్య ఎవరు అక్కడ? పాపి. ఏ పాపాలు చేస్తాడనేటువంటిది మనము తర్వాత ఆలోచన చేస్తే, కానీ ఆయనకు ఉన్నటువంటి బిరుదు ఏమిటయ్యా అంటే, అతను ఒక పాపి. ఇప్పుడు పాపికి ఏమి లేదు అని అంటే, అర్హత లేదు. ఎక్కడికి అర్హత లేదనంటే, యేసుక్రీస్తు వారిని చేరేటువంటి అర్హత లేదు, ఆ నిత్యరాజ్యంలోనికి వెళ్ళేటువంటి అర్హత లేదు, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి అర్హత లేదు, ఆయనకు లోబడేటువంటి అర్హత లేదు. అంటే ఆ యేసుక్రీస్తు వద్ద నుంచి, లేక దేవుని వద్ద నుంచి మనకొచ్చే దేనికి కూడా అర్హత లేని వ్యక్తిగా ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి? జక్కయ్య గారు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి అర్హత లేని వ్యక్తికి ఏం కావాలి? కృప కావాలి. అంటే అర్హత కావాలి. ఆ అర్హత ఎలాగొస్తుంది అనంటే, అది దేవుని కృపను బట్టే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆయనకు అర్హత లేదు. ఆయనకు అర్హతనివ్వడానికి యేసుక్రీస్తు వారు ఆ మార్గంలోనికి వచ్చి ఆయనకు కృపతో కూడినటువంటి పిలుపును అనుగ్రహించాడు. ఈరోజు మనము ఆలోచన చేస్తే, మనమును కూడా అర్హత లేని వారమే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడే లేడని మనం ఎరుగుదాము.
మరి మనం నీతిమంతులు కాలేక, పరిశుద్ధులము కాలేక, ప్రత్యేకింపబడిన వారు కాలేక అదే పాపంలోను అపవిత్రతలోను మనం ఉంటే మరి ఎప్పుడు మనం ఆ పరలోక రాజ్యానికి వెళ్తాం? తండ్రి చిత్తాన్ని ఎప్పుడు మనము సఫలీకృతులు చేయగలుగుతాం? దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు మనము సఫలీకృతులు చేయగలుగుతామయ్యా అని అంటే మనకు ఒక అర్హతను ఇవ్వాలి. మనం ఒక అర్హత కలిగి ఉండాలి. అది డబ్బులు పెడితే వచ్చేటువంటి అర్హత కాదు, మనకున్న జ్ఞానముతో వచ్చేటువంటి అర్హత కాదు, మనకున్నటువంటి ధనముతో వచ్చేది కాదు, మనకున్న పలుకుబడితో వచ్చేది కాదు, మనకున్న ఉద్యోగంతో వచ్చేది కాదు, మనకున్నటువంటి అందచందాలతో వచ్చేటువంటిది కాదు, మనం ఏదో మంచి పనులు చేసేస్తే వచ్చేటువంటిది కాదు. అది కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ యొక్క అర్హతను ఇవ్వాలి, లేక ఇచ్చేవాడు ఆయన మాత్రమే. ఆయన అర్హత ఇవ్వందే మనము నిత్య జీవములోనికి ప్రవేశించలేము. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అందుకే రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో ఈ మాటను తెలియజేస్తున్నారు పౌలు గారు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించాను. చూడండి, పాపము ఎక్కడైతే విస్తరించి ఉందో, ధర్మశాస్త్రమును ఆధారము చేసుకొని పాపం ఎక్కడైతే విస్తరించి ఉందో అలాగుననే ప్రియమైన వాళ్ళరా నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏమైందంటే విస్తరించింది. ఆయన ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా కృప విస్తరించింది. పాపము ఎలాగైతే ధర్మశాస్త్రమును ఆధారం చేసుకొని విస్తరించిందో ఆ యొక్క పాపము నుంచి, ధర్మశాస్త్రము నుంచి మనల్ని విడిపించడానికి ప్రియమైన దేవుని సంగమా, మనకు నిత్య జీవము కలగడానికి, ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళడానికి, ఆయన యొక్క సహవాసములోనికి వెళ్ళడానికి నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము, ఆయన కృప మనల్ని ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. సో ఆయన పాపములో ఉన్నాడు, పాపం చేశాడు, పాపపు జీవితంలో జీవిస్తున్న సమయంలో ఆ వ్యక్తిని విడిపించడానికి, ఆ యొక్క వ్యక్తిని రక్షించడానికి, ఆ యొక్క వ్యక్తికి అర్హతనివ్వడానికి దేవుడు తన యొక్క కృపను విస్తరింపజేశాడు. కృప విస్తరింపజేశాడని పాపం చేస్తామా? వెంటనే పౌలు గారు ఆ మాట అన్నారు. 6వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవల్లని పాపమందు నిలిచి ఉంటామా? నిలిచి ఉండకూడదు. దేవుని కృప ఉంది కదా అని ఇంకా నువ్వు పాపములో నిలిచి ఉంటావా? దేవుని కృప నా ఎడల అధికముగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా పాపం చేస్తూ బ్రతుకుతావా? అలా చేయరాదు, అలా చేయకూడదు. మనమందరము కూడా పాపము విషయమై ఏమైపోయింది చెప్పినప్పుడు చనిపోయి మనము బ్రతికి ఉన్నాం, మనం జీవిస్తున్నాం. పాప విషయమే మనం చనిపోయాం. ఇప్పుడు ఆ యొక్క జక్కని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా తన యొక్క పాప బంధకముల నుంచి ఆయన్ని విడిపించాలి. ఆయన పాప బంధకముల నుంచి విడుదల పొంది యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి అని అంటే ఆయనకు ఒక అర్హత ఉండాలి. ఇప్పుడు నేను IAS అయిపోవాలనుకుంటే అయిపోతానండి. నేను కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళిపోయి నేను ఆ సీట్లో కూర్చుంటాను, మీరు లేవండి అని అంటే నాకు అర్హత ఉన్నట్ట? కాదండి. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక డాక్టర్ గారు చైర్లో కూర్చొని నేను ట్రీట్మెంట్ చేస్తానంటే ఊరుకుంటారండి? ఊరుకోరు. ఎందుకంటే దానికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హతను మనం సంపాదించుకోవాలి భౌతికంగా అయితే. కానీ ఇక్కడ దేవుడే మనకు ఆ యొక్క అర్హతను ఇచ్చాడు. తన కృప ద్వారా, తన కృపను మనకిచ్చి ఆ కృప ద్వారా మనల్ని అర్హులు చేశాడు. ఇప్పుడు చూడండి, ఎక్కడ న్యూస్ చూసినా పలానా దానికి మీరు అర్హులేనా, అమ్మఒడికి మీరు అర్హులేనా, లేకపోతే నెలకి 15,000 విద్యా దీవెన అర్హులేనా అంటున్నారు. అర్హత ఉండాలి. అర్హత అంటే ఏమిచ్చారు? కొన్ని నియమాలు. మీకు పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రెసిడెన్సీ ఉండాలి, క్యాస్ట్ ఉండాలి.
ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మీరు ఆ యొక్క విద్యా దీవెన కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, అది పొందుకోవడానికి మనం ఏమవుతాం చెప్పండి, అర్హులం అవుతాం. అవేమీ లేకుండా నాకు ఇచ్చేనంటే ఇస్తారా? ఇక్కడ కూడా అంతే ప్రియమైన దేవుని సంగమా. ఆ యొక్క నిత్య జీవంలోనికి మనము ప్రవేశించాలి అంటే మనకు ఒక అర్హత ఉండాలి. ఆ అర్హతను ఎవరిస్తున్నారా అంటే యేసుక్రీస్తు వారు ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృపతో కూడిన పిలుపుని ఎవరికైనా ఇచ్చారు చెప్పండి, జక్కయ్య గారికి ఇచ్చారు. ఈరోజు మనకును కూడా అదే పిలుపుని ఆయన ఇస్తా ఉన్నాడు, కృపతో కూడిన పిలుపు. ఆ పిలుపుని అందుకున్నటువంటి మనమందరమును కూడా ఈరోజు ఈ సన్నిధిలో ఈ స్థలంలో మనము కూర్చున్నాం. ఇక్కడ మనం కూర్చున్నామనంటే కేవలము ఆయన మనకు అనుగ్రహించినటువంటి అర్హతను బట్టే. మనం ఇక్కడ కూర్చోవడమే కాదు, కానీ ఆయన ఉద్దేశం ఏమిటయ్యానంటే ఆయన తండ్రి ఎదుట, ఆయన సింహాసనం ఎదుట మనం కూర్చొని నిత్యము నిరంతరము ఆయనను మనం ఆరాధించాలన్నదే ఆయన యొక్క ఆలోచన. కాబట్టి యేసుక్రీస్తు వారిని జక్కీ దగ్గరికి వెళ్ళడానికి ఒక ప్రేరణ ఆయనలో కలిగింది. ఎందుకు ప్రేరణ కలిగింది అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని సంగమా, జక్కయ్య పాపంలో ఉన్నాడు, పాపం చేస్తున్నాడు, ఆయన దారి తప్పిపోయాడు, ఇది వాస్తవమే. కానీ ఆయన సత్యానికి సముఖముగా ఉన్నాడు. అంటే సత్యములోనికి రావడానికి ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి, ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టే యేసుక్రీస్తు వారు ఆయన ఆ మార్గములోనికి వెళ్ళని కారణం ఏమిటంటే ఆయన్ను సంధించడానికి యేసుక్రీస్తు వారు ఆ మార్గంలోనికి వెళ్తున్నాడు. ఎవరైతే ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడానికి సముఖముగా ఉంటారో వారిని వెంటనే ఆయన ఏం చేస్తాడు చెప్పండి, సంధిస్తాడు. జక్కయ్య పాపం చేశాడు, పాపే, అన్యాయస్తుడే కాదంటే లేదు, కానీ ఆయన సత్యానికి సముఖంగా ఉన్నాడని ఆయన తెలుసుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేరణ కలిగింది. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. అసలు యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే 10వ వచనంలో ఉంది కదండి, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుని లోకంలోనికి వచ్చాడు. ఆయన నశించిపోయారు, అటువంటి వారిని వెతకడానికి వచ్చాడు, వెతుకుతున్నాడు. వెంటనే జక్కీ దొరికాడు. ఆయన పాపం చేశాడు, పాపే, గాని ఆయన మారు మనసు పొందడానికి సత్యానికి ఆయన సముఖముగా ఉన్న కారణాన యేసుక్రీస్తు వారి మార్గంలో వెళ్ళారు. ప్రియ దేవుని సంగమా, లేక దేవుని కుటుంబమా, దేవుని పరిశుద్ధ జనాంగమా, ఈ రోజు మనలను కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే పరిశీలన చేస్తూ ఉన్నాడు. మారు, ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు, నీ బ్రతుకును మార్చుకో, సత్యం వైపు రావడానికి నువ్వు ప్రయత్నం చేయి, ఆయన సహాయం చేస్తాడు. సత్యానికి నువ్వు సముఖముగా ఉండు, ఇష్టపడు, ఆయన సొంత రక్షకునుగా అంగీకరించడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడు. ఆయన కృపను అనుగ్రహిస్తాడు. అప్పుడు నువ్వు అర్హతను పొందుకుంటా. నువ్వు అసలు నీకు ఆలోచన ఉండాలి కదా, యేసుని సొంత రక్షకును అంగీకరించాలని, ఆయన నమ్ముకోవాలని నీకు నాకు ఆలోచన కలిగినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మనలో ఒక మంచి ప్రేరణ ఇచ్చి మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇది కృపతో కూడిన పిలుపు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆ వచనాన్ని మనం ఆధారం చేసుకుంటే ఇది వ్యక్తిగత పిలుపు. ఏ పిలుపు అండి? వ్యక్తిగత పిలుపు. అక్కడ చాలా మంది ఉన్నారు, కదండి. ఆయనతో పాటు గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఆయన అక్కడికి వెళ్ళి ఏమన్నాడు? నా ప్రజలారా నా తట్టు చూడండి అన్నాడా? లేదు. ఒకే ఒకరిని పిలిచాడు. ఎవరైనా పేరు పెట్టి పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇది వ్యక్తిగతమైనటువంటి, అసలు నువ్వెవరవో, నువ్వేమై ఉన్నావో, నీ స్థితి ఏమిటో అన్నీ కూడా ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. ఆయన హృదయ అంతరంగంలో పరిశీలించేటువంటి దేవుడు, ఆయన పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు. మనం అందరం ఆయనకు తెలుసంట, మన హృదయాలు ఆయనకు తెలుసంట. నేనెవరిని ఆయనకు తెలుసట, నా స్థితి ఏమిటో ఆయనకు తెలుసట, నా పరిస్థితులు ఏమిటో ఎవరికి తెలుసు? నా దేవునికి తెలుసు. కాబట్టి ఆయన పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు. ఆయన గుంపులు గుంపులుగా పిలిచే దేవుడు కాదు. నా ప్రజలారా రండి అనలేదు ఆయన. ఆ స్థలంలోనికి వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని సంగమా అని అంటున్నాడు, జక్కయ్య పేరు పెట్టి పిలిచాడు. ప్రియ దేవుని సంగమా, మనము ఆయనకు మరుగై ఉండలేము.
ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఈరోజు మనము ఏమనుకుంటున్నామంటే, నా గురించి ఆయనకి ఏమీ తెలియదు అనుకుంటున్నారు. నా ఆలోచనలు, నా తలంపులు, నా నడవడిక, నా క్రియ, నా ప్రవర్తన, నా బ్రతుకు, నా యొక్క ఉద్దేశాలు ఇవేమీ కూడా నా దేవునికి తెలియనట్టుగా మనం బ్రతుకుతా ఉన్నాం. కానీ నీవు కానీ నేను కానీ ఆయనకు మరుగై ఉండలేదు. ఆయన మనుషులందరినీ కూడా ఎరిగిన దేవుడు. ఎక్కడో చెట్టు క్రింద కూర్చున్నటువంటి నతనయేలు ఎరిగినటువంటి దేవుడు. పిలుపు చెప్పక ముందే ఆయన తెలుసు. ఆ సమరయ మార్గంలో ఆ యొక్క యాకోబు బావి దగ్గర ఆ మధ్యాహ్నం 12 గంటల 1 గంట సమయంలో ఆమె నీరు తోడుకోవడానికి వస్తున్న సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఆ మార్గమును వెళ్ళవలసి ఉంది. అక్కడ ఒక కార్యం జరగబోతా ఉంది. ఒక పాపి రక్షించబడబోతా ఉన్నాడు. ఒక గొప్ప ఉద్యోగం రాకపోతా ఉంది. ఆ సహోదరి మారుట ద్వారా ఒక గ్రామమే మార్చబడుతుంది. ఆయనకు ముందే తెలుసు దేవునికి. ఆయనకు మరుగైనదేమి లేదు. ఎక్కడో సమరయ్య, ఎక్కడో నతనయేలు, ఎక్కడో ఆదాము, ఎక్కడో వరప్రసాద్, వీళ్ళందరూ కూడా ఆయనకు తెలుసు. మనం ఎప్పటికీ కూడా మన దేవునికి మరుగై ఉండలేము. జక్కయ్య పైన ఉన్నాడు. బహుశా కింద ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా జక్కయ్య కనిపించకపోవచ్చు. అంతే కదండి. జక్కయ్య అందరికంటే ముందు విన్నాడు. అర్రే ఈ మార్గాన్ని వస్తున్నాడు అని ముందు విని పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడు చెట్టు ఎక్కాడు ఆయన. ఒకవేళ భూమి మీద ఉన్నవారు, నిలబడినవారు ఎవరికి కూడా జక్కయ్య కనిపించకపోవచ్చు గాక. కానీ ఆయన ఎరుకో మార్గంలోనికి ఆయన ప్రవేశించక ముందే ఆ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఏ చెట్టు మీద ఉన్నాడో, ఏ కొమ్మ మీద కూర్చున్నాడో ఎవరికి తెలుసు చెప్పండి? ఆయనకి తెలుసు. ఆయన మార్చాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని రక్షించాలనుకున్నప్పుడు, ప్రియమైన దేవుని సంగమా, అది చాలా అద్భుత రీతిలో ఉంటుంది. ఒక అనామకుణ్ణి, ఎందుకు పనికిరాని వాడు, ఒక పాపిగా పిలువబడుతున్నటువంటి వాడు, అనేకులు దగ్గర అన్యాయముగా తీసుకున్నటువంటి వ్యక్తి, కానీ అతను సత్యం వైపు సముఖంగా ఉన్నాడు. యేసు ఎవరో చూడాలనుకోండి. యేసుక్రీస్తు అంటే ఎవరండి? సత్యం. ఆయనే కదండి సత్యం. ఆయన జీవం. ఆ జీవాన్ని చూడాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు అంటే రక్షణ. ఆ రక్షణ చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు వదలలేదు. సత్యాన్ని చూడాలనుకున్నాడు, రక్షణ చూడాలనుకుంటున్నాడు, ఆ నిత్య జీవాన్ని రుచి చూడాలనుకుంటున్నాడు. కాబట్టి ఇదే సరి అయిన సమయం అనుకున్నాడు. వెంటనే జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్యా, నువ్వు త్వరగా రా. చుట్టుపక్కల అంతమంది ఉన్నారు. అందరూ కూడా మారు మనసు పొందినలేనండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కాదు కదా. రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన వారు ఉన్నారు. కానీ సత్యం వైపు సముఖంగా ఉన్నవారు ఎవరయ్యా అంటే అక్కడ జక్కయ్య ఒకడే. జక్కయ్య ఒకడే. అన్ని వేల మందిలో యేసుక్రీస్తుని లేక రక్షకుణ్ణి, సత్యాన్ని, జీవాన్ని, ఆ యొక్క సమాధానాన్ని రుచి చూడాలనుకున్న వ్యక్తి ఎవరయ్యారంటే జక్కయ్యే. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన ఏమని పిలిచారు చెప్పండి? జక్కయ్య అని పిలిచారు. అంటే ఇది వ్యక్తిగత పిలుపు. కాబట్టి మనం ఆ బైబిల్ గ్రంథం మనం చూస్తే, ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటున్నాడు. మనందరి పేర్లు కూడా ఆయనకి తెలుసు. మన యొక్క స్థితిగతులు ఏమిటో కూడా ఎవరో తెలుసు చెప్పండి? మన యేసుక్రీస్తు వారికి తెలుసు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన వ్యక్తిగతంగా పిలుస్తూ ఉన్నాడు. మన పాపాలు మనం విడిచిపెడదాం, మనకు అతిక్రమాలు మనం విడిచిపెడదాం. ఆయనకు ఆయాసకరమని ఏవైతే నాలో లేక మీలో మనలో ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టి ఆ యొక్క పిలుపునకు మనం ఏం చేయాలంటే లోబడాలి. జక్కయ్య లోబడ్డాడు. ఇది వ్యక్తిగతమైనటువంటి పిలుపు. మూడవ పిలుపు గురించి కూడా మనం ఆలోచించేద్దాం. ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయా అంటే, ఇది త్వరితమైనటువంటి పిలుపు. అంటే త్వరగా రా అని పిలుస్తున్నాడు. ఏమనండి అక్కడ మనం ఆలోచన చేస్తే, జక్కయ్య త్వరగా దిగుము. జక్కయ్య నువ్వు నెమ్మదిగా రా, నువ్వు తొందరపడక, కాలు జారిపోతావేమో, చెట్టు మించి పడిపోతావేమో, కాబట్టి నువ్వు నెమ్మదిగా దిగుబాబు అన్నాడా? అలా అన్నాడా? త్వరగా 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 దిగు. నీ మనసులో ఏ ఉద్దేశం ఉందని ఎరుగుతుంది కాబట్టి నీవు త్వరపడు. ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? త్వరపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. జక్కయ్యతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా అని త్వర పెట్టాడు. ఈరోజు మనకు చాలా నిర్లక్ష్యం అయిపోయింది. మనలో తొందరపాటు లేదు.
దేవుని దగ్గరికి రావడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి, ఆ రక్షణలో ఆనందించడానికి మనకు తొందరపాటు లేదు. మనదంతా కూడా ధీమా పొద్దు. మనం చాలా ధీమా. ఈరోజు మనము దేవుని సన్నిధికి రావాలంటే ధీమా. ఎందుకంటే 10 గంటలకు వెళ్తే ప్రారంభం నుంచి కూర్చోవాలి రా బాబు 3 గంటలని. మనకు తొందర లేదు. అయ్యో ప్రారంభ ప్రార్థనలో కూర్చోవాలి, ఆశీర్వాదం ఇచ్చే వరకు నేను ఉండాలి అనేటువంటి ఆతృత లేదు మనకు. వెళ్దాంలేండి, ఎప్పుడైనా వాక్యానికి ముందు వెళ్దాంలే అంటే మిగిలింది మనకు వద్దా? పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు మనం వెళ్దాంలే, ఆ 45 నిమిషాల వాక్యం వినేసి ఆమెను అనగానే పక్కడికి 2 చేతులు అందించేసి మరలా ఇంటికి వెళ్ళిపోతావు. మధ్యలో నువ్వు ఏ ప్రార్థనకి రావు, మధ్యలో ప్రార్థన అనవు, వాక్యం అనవు, సంఘ సహవాసం నీకు ఉండదు. కానీ ప్రియమైన దేవుని సంగమా, జక్కయ్యతో యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, త్వరగా దిగిరా. త్వర పెట్టాడు ప్రియమైన దేవుని సంగమా. ఎప్పుడూ కూడా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఆలస్యం, నిర్లక్ష్యం ఈ 2 కూడా నాశనానికి మంచి మిత్రులంట. ఏంటండి? ఆలస్యం, నిర్లక్ష్యం ఈ 2 కూడా నాశనానికి మంచి మిత్రులు. అందుకనే నువ్వు ఆలస్యం చేయొద్దు, నువ్వు నిర్లక్ష్యముగా నువ్వు ఉండద్దు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు. ఆయన నిన్ను వ్యక్తిగతంగా పిలిచాడు, కృపతో పిలిచాడు. కాబట్టి నువ్వు తొందరపడు, ఆయత్తుపడు. ఎప్పుడు కలుసుకోవాలా నేనని, ఎప్పుడు సంఘముతో సహవాసం కలిగి ఉండాలా, ఎప్పుడు దేవుని వాక్యముతో సహవాసం కలిగి ఉండాలా, ఎప్పుడు నేను ఆ యొక్క వాక్యముని అగ్ని చేత కాల్చబడాలనేటువంటి తొందరపాటు మనలో ఉండాలి. కానీ ఈరోజు మనకి ఆ తొందరపాటు లేదు, అంతా నిర్లక్ష్యమే. మన బ్రతుకుల్లో నిర్లక్ష్యం, కుటుంబంలో నిర్లక్ష్యం, సంఘంలో నిర్లక్ష్యం, సమాజంలో నిర్లక్ష్యం, దేవుని వాక్యం చదువులో నిర్లక్ష్యం, దేవునితో కలిసి ఉండడం కూడా నిర్లక్ష్యమే. నిర్లక్ష్యం, ఆలస్యం ఈ 2 కూడా నాశనానికి మంచి మిత్రులంట. జక్కయ్య ఆలస్యం చేయలేదు. అయ్యో ప్రభు నేను ఎక్కడమంటే ఎక్కిన నాకు దిగడం రాదన్నాడా? అయ్యో ప్రభు నేను చెప్తే చాలా పొట్టుకుంటాను, నేను ఈ పెద్ద పెద్ద కొమ్మలు ఎక్కేశాను, ప్రభు ఆగు ప్రభువా, ఒక్క నిమిషం ఆగు ప్రభువా, మీరు నిత్యం తీసిరేనని చెప్పాడా? లేదు. ఆయన చెప్పిన మాట ప్రకారమే ఆయన త్వరగా దిగి వచ్చాడు. సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని సంగమా. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు మనం ఎరుగుతాం. వాళ్ళందరూ కూడా పెళ్లి విందుకు వచ్చారు, ఆ యొక్క వరుణ్ణి ఎదుర్కోవడానికే వచ్చారు. కానీ అందులో 5గురే సిద్ధపడి ఉన్నారు, 5గురు సిద్ధపాటు కలిగి లేరు. సిద్ధపాటు కలిగి ఉన్నవారు ఆయనతో పాటు వరుడితో పాటు వెళ్ళిపోయారు. సిద్ధపాటు లేని వారు ఏం చేయబడ్డారు చెప్పండి? వారు విడిచిపెట్టబడ్డారు. జక్కయ్యకు సిద్ధపాటు ఉంది కాబట్టి ఆయన త్వరగా దిగి వచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి రావడానికి త్వరపడుతున్నావా? ఈ ఆదివారం కాకపోతే వచ్చే ఆదివారం వెళ్దాంలే, లేకపోతే మొదటి ఆదివారం వెళ్దాంలే అనేటువంటి ఒక నిర్లక్ష్యంతో, ఆలస్యంతో బ్రతుకుతున్నట్లయితే దేవుడిచ్చేటువంటి ఆ యొక్క కృపను మనము కోల్పోయిన వారిగా ఉంటున్నాం. మనము వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇక్కడికి వస్తే ఈ స్థలంలో కూర్చుంటే దేవుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు వ్యక్తిగతంగా. నీ హృదయంతో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడతాడు. కానీ ఈరోజు మనము ఆ యొక్క పిలుపుని మనం ఏం చేస్తా ఉన్నాం అయ్యానంటే మనం నిర్లక్ష్యము చేస్తా ఉన్నాం. నిర్లక్ష్యం చేయొద్దు. ఆ జక్కని అన్నాడు, నువ్వు త్వరగా దిగిరా అన్నాడు. త్వరగా దిగి వచ్చాడు జక్కయ్య. ఆ మాట యేసయ్య క్రీస్తు వారి యొక్క మాటకు ఆయన ఆసక్తిని చూపించాడు. వెంటనే ఆయన కిందకి దిగి వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మరొక మాటను మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని సంగమా, త్వరితమైన పిలుపే కాదు, కానీ 4వదిగా మనం ఆలోచన చేస్తే తగ్గించుకొనుటకై పిలుపు. అది దేనికండి? తగ్గించుకొనుటకై పిలుపు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే జక్కయ్య దిగురమ్ము అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే జక్కయ్య ఎక్కడున్నాడు చెప్పండి కదండి? దిగిరా అన్నాడంటే ఎక్కడున్నాడు ఆయన? చెట్టుపై, లేదంటే ఒక ఎత్తైన స్థలంలో ఉన్నాడు. కిందకి దిగిరా అంటే అర్థం ఏంటి? పైన ఉన్నావు కాబట్టి నువ్వు దిగిరా అనేటువంటి విషయం. అంటే ఈ పిలుపు ఏంటంటే తగ్గించుకొనుటకై పిలుపు. జక్కయ్య ఎంతకాలం నిన్ను నీవే హెచ్చించుకుంటావు? ఎంతకాలం నిన్ను నీవే హెచ్చించుకుంటావు? నిన్ను నీవు తగ్గించుకో అంటే దిగో.
నిన్ను నువ్వు తగ్గించుకో. ఎందుకంటే జక్కయ్య హెచ్చించుకున్నాడు కదా, అన్యాయంగా సంపాదించాడు. ఎవరన్నా మాట్లాడినిచ్చేవారా? లేదు. గర్వంతో ఉన్నాడు, అన్యాయంగా సంపాదించాడు. వారిని అడిగేవారు ఎవరూ కూడా లేడు. అవసరమైతే ఆ వడ్డీ ఇవ్వకపోతే కొట్టుంటాడు, వడ్డీ ఇవ్వకపోతే ఓ దెబ్బ కొట్టే ఉంటాడు, సీరియస్ అయ్యి ఉంటాడు, కోప్పడి ఉంటాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడే ఉంటాడు. నేనంటే ఏమనుకుంటున్నామని ఉంటాడు. నాతో పెట్టుకుంటే 4 కాదు 5% వడ్డీ తీసుకుంటానని ఉంటాడు. యేసుక్రీస్తు వారు అంటామన్నారు, ఆయన పిలుపులో ఉన్నటువంటి మాట ఏమిటంటే తగ్గించుకున్నట్టుకే పిలుపు. జక్కయ్య నువ్వు దిగి రమ్ము, దిగు. ఆ యొక్క హెచ్చింపు నుంచి నువ్వు దిగు, ఆ గర్వం నుంచి నువ్వు దిగిరా, అన్యాయం విడిచిపెట్టరా, అక్రమాలు విడిచిపెట్టి రా. నిన్ను నువ్వు తగ్గించుకో, హెచ్చించుకోకు. నీకున్నటువంటి ధనాన్ని చూసి నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, నీ కులాన్ని చూసి నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, నీ చదువును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ యొక్క వరాలు బట్టి, లేకపోతే నీకున్నటువంటి సంఘాన్ని బట్టి, నువ్వు కట్టినటువంటి కట్టడాలు బట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని బట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావేమో. నువ్వు దిగు వస్తే మంచిది. తను తగ్గించుకొని వాడు హెచ్చించబడను. తను తగ్గించుకొని వాడు హెచ్చించబడను. తగ్గించుకో. అందుకే యేసుక్రీస్తు వారు జక్కని పిలిచారు. ఆ మాటకు జక్క లోబడ్డారండి. కానీ ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలిసిన మనం, వాక్యం అంటే ఎవరో తెలిసిన మనము, రక్షణ అంటే ఏటో తెలిసిన మనము, నిత్య జీవం అంటే ఏమిటో తెలిసిన మనము, సంఘం అంటే ఏమిటో తెలిసిన మనము, సంఘ సహవాసం అంటే ఏమిటో తెలిసిన మనము, ఈరోజు మనలో ఏం లేదంటే తగ్గింపు లేదు. ఎక్కడో మన జ్ఞానాన్ని బట్టి, లేక మనకున్న ఆ యొక్క వాక్చాతుర్యాన్ని బట్టి, పాటలు బట్టి, లేక వాక్యం ప్రకటించే ఆ ప్రకటనని బట్టి, లేకపోతే మన స్థాయిని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి మనం గర్వపడుతున్నామేమో. ఆయన గర్విష్ఠులను ఏం చేస్తాడట? గడ్డి తినేలా చేస్తాడట. గర్విష్ఠులు ఏం చేస్తాడట? గడ్డి తినేలా. చేయలేదండి? నెబుకద్నెజరు చేయలేదా? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన యేసుక్రీస్తు వారు మనం ఎవరినైతే అనుసరిస్తున్నామో, మనం ఎవరినైతే వెంబడిస్తా ఉన్నామో, ఆయన తగ్గింపు జీవితం కలిగి జీవించినటువంటి యేసయ్య మనకు మంచి మాదిరి ఉంచాడు. తగ్గింపు విషయంలో ఆయన శిష్యులు పాదాలు గడవడంలోనే కాదు కదా, అన్ని విషయాల్లో కూడా ఆయన తగ్గింపు జీవితాన్ని కనపరిచారు. భూమి మీద బ్రతుకున్నప్పుడు తాను తగ్గించుకున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన హెచ్చించాడు. ఈ రోజు ఆయన మనల్ని ఎందుకు పిలిచారో తెలుసా? ఈ సహవాసంలోనికి ఎందుకు మనల్ని ఈ వాక్యమైనటువంటి సహవాసంలోనికి పిలిచాడో తెలుసా? మనము తగ్గించుకుంటామని ఉంది. ఇంకెక్కడో ఏదో సామెత ఉంటుంది కదండి, చింత చచ్చినా పులుపు చావదట. మన క్రైస్తవంలోనికి వచ్చిన ఎక్కడో ఉంటుందండి ఆ పులుపు. ఇంకా ఎక్కడ లోకం ఉంటుంది, లోకాశలు ఉంటాయి, లోక తలంపులు ఉంటాయి, లోక ఉద్దేశాలు ఉంటాయి, లోక మర్యాదలు ఏడుస్తాయి. వాటిని మనం తగ్గించుకోవడానికే ఆయన మనల్ని పిలిచాడు. ఈ వాక్యం అనేటువంటి సహవాసంలోనికి, ఈ జీవంలోనికి పిలిచాడు, ఈ రక్షణలోనికి పిలిచాడు, ఈ కృపలోని కానీ ఎందుకు పిలిచాడు అంటే పేరు పెట్టి వ్యక్తిగతంగా ఎందుకు పిలిచాడు తెలుసా? త్వరగా రమ్మని. నిన్ను నువ్వు తగ్గించుకో, కాలం సమీపముగా ఉన్నది కాబట్టి నిన్ను నీవు తగ్గించుకో అన్నాడు. చివరిగా 5వదిగా ఆ మాట మనకి ఏం నేర్పిస్తుందయ్యా అనంటే అది శాశ్వతమైన పిలుపు. మొదటిది ఏంటి చెప్పండి? కృపతో కూడిన పిలుపు. రెండవది వ్యక్తిగతమైనటువంటి పిలుపు. మూడవదిగా త్వరితమైనటువంటి పిలుపు. 4వదిగా తగ్గించుకున్నట్టుకే పిలుపు. 5వదిగా అది శాశ్వతమైన పిలుపు అని అన్నాడు. ఆ మాటను మరలా మీరు ఒకసారి చదువుతారా? 19:5 యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. చూసారు ఎంత చక్కని మాట? నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఈ పిలుపు ఏంటి చెప్పండి? ఇది శాశ్వతమైన పిలుపు. నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేను పిలిచింది ఎందుకో తెలుసా? నేను నీతో శాశ్వతముగా ఉండాలనుకుంటున్నాను, నీవు నాతో శాశ్వతముగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? శాశ్వతమైనటువంటి పిలుపుతో నేను నిన్ను పిలుస్తున్నాను అన్నాడు. ఈరోజు ఆయన కూడా మనల్ని అదే పిలిచాడు.
యేసుక్రీస్తు అన్నాడు, ఈ రోజు నీ ఇంట్లో ఉండి భోజనం చేసి వెళ్ళిపోతాను అనలేదు. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. ఈ రోజు నీ ఇంటికి వచ్చానా, శాశ్వతముగా నేను నీతోనే ఉంటాను. నీవు తలుపు తెరిస్తే చాలు, నీ హృదయం అనే ద్వారము తలుపు తెరిస్తే నీవు చాలు. నేను శాశ్వతముగా నీ ఇంట్లో ఉండిపోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నీతో ఉండిపోవడానికి, నీ హృదయంలో ఉండిపోవడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి జక్కయ్య, నేను శాశ్వతమైనటువంటి పిలుపుతో నేను నిన్ను పిలుస్తున్నాను. నేను శాశ్వతమైన ప్రేమను కనపరిచే దేవుడినే కాదు, నేను పిలిచానంటే ఆ పిలుపు ఎటువంటిది చెప్పండి? అది శాశ్వతమైనటువంటి పిలుపు. నేను నీతో ఉండిపోతాను. ఆయన ఉద్దేశం అదే కదండి. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిచర్య ఏమిటో ఆయనకు అర్థమైంది. తండ్రి తను ఎందుకు ఈ లోకంలోకి పంపించాడో అర్థమైంది. ఆయన ఏం చేయాలో, ఏం ప్రకటించాలో ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆ యొక్క మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు, ఆ వ్యక్తిని కూడా ఎంపిక చేసుకున్నాడు. ఆయన సత్యానికి సముఖముగా ఉన్నాడని తన హృదయంలో ప్రేరణ వచ్చింది. ఆ మార్గము గుండా ప్రవేశించి ఆయనకు చక్కని పిలుపులు అందించాడు. అందుకున్నాడు జక్కయ్య. అందుకున్నాడు లేదా ప్రియమైన దేవుడు? అందుకున్నాడు. కాబట్టి ఆయన కూడా ఏమయ్యాడట? ఆ మంచి మాటను మనం చదువుదాం. 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చినది? రక్షణ. ఆ రక్షణ శాశ్వతమైనది, అది అశాశ్వతమైనది కాదు. ఈ రోజు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నదంటే ఆ రోజు ఆయన వచ్చి వెళ్ళిపోయినా సరే కానీ ఆయన ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు వారు రావడం అంటే అర్థం ఏంటి? రక్షణ వచ్చింది. ఆయన రావడం అంటే అర్థం ఏంటి? నిత్య జీవం వచ్చింది. ఆయన రావడం అంటే అర్థం ఏంటి? సమాధానం వచ్చింది. ఆయన రావడం అంటే ఏమిటి? నెమ్మది వచ్చింది. ఆయన రావడం అంటే ఏమిటి? ఆయన సన్నిధి వచ్చింది. అందులో సంతోషం, సంపూర్ణమైన సంతోషం ఉంది, సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఆనాడు జక్కని పిలిచినటువంటి దేవుడే నిన్ను నన్ను కూడా పిలిచాడు. మరి ఆయన యొక్క పిలుపునకు మనం లోబడ్డామా? అది మన చెవిలో పడిందా? పడితే మన యొక్క హృదయం అనేటువంటి తలుపులు మనం తెరిస్తే ఆయన శాశ్వతముగా మనలో ఉంటాడు. ఆయన మనలో ఉంటే మనం తగ్గించుకుంటాం. మన తగ్గింపు ఉంటే దేవుని కొరకైనటువంటి తొందరపాటు మనకుంటుంది. మనం ఎప్పుడైతే దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు తొందరపడుతున్నామో అప్పుడు నీకు నాకేమర్థమవుతుంది తెలుసా? ఆయన నన్ను వ్యక్తిగతముగా పిలుచుకున్నాడు. ఎప్పుడైతే నన్ను వ్యక్తిగతంగా పిలుచుకొని నీకు అర్థమైందో ఇది కృపతో కూడిన పిలుపు. ఎందుకు? నేను అర్హుని కాదుగా, నాకు అర్హత లేదుగా. ఈ వాక్యం చెప్పడానికి, ఈ వాక్యం ప్రకటించడానికి, వాక్యాన్ని చదవడానికి, ఈ సమాధానాన్ని, జీవాన్ని, రక్షణ పొందడానికి నాకు అసలు అర్హత లేదు కదా. నేను పాపిని కదా, ఘోరమైన పాపిని కదా. ఈరోజు నా చేతులకి జీవం ఎలాగొచ్చిందయ్యా అంటే ఆయన కృపతో పిలిచిన పిలుపుని బట్టే ఈరోజు నేను యొక్క రక్షణలో కొనసాగుతున్నాను. జక్కయ్య కూడా అంతే ప్రియమైన దేవుని సంగమా. ఆయన పిలుపు అందుకున్నాడు కాబట్టి తన ఇంటికి శాశ్వతమైనటువంటి రక్షణ వచ్చింది, శాశ్వతమైనటువంటి సమృద్ధి ఇచ్చాడు దేవుడు, శాశ్వతమైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడు. సమాధానంలో తన కుటుంబంలో రోజు వడ్డీల కోసమే ఆలోచన చేసేవాడు. కానీ ఎప్పుడైతే ఆయన శాశ్వతమైన పిలుపుతో పిలిచాడో ఆ పిలుపు అందుకొని తన యొక్క హృదయం అనే తలుపులు, తన యొక్క గృహం యొక్క తలుపులు కూడా తెరిచాడు. ఆయన ఇంట ఉన్నాడు, శాశ్వతమైనటువంటి రక్షణనైనా పొందుకున్నాడు. కాబట్టి ఇతడును అబ్రహాము కుమారుడే. ఈరోజు నీవు నేను కూడా అబ్రహాము కుమార్తెలము, కుమారులము. ఎందుకో చెప్పమంటారా? నేడు మన ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. యేసయ్య మనలో ఉన్నాడు కాబట్టి మనమందరమును కూడా ఆ యొక్క విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారి యొక్క కుమారులమే. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడి వైపు మన యొక్క జీవితాలు మనం ఏం చేయాలి చెప్పండి? చూస్తూ మనం ముందుకు కొనసాగాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.